Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor. సో ఈ వీడియోలో అయితే నేను మీకు సెబీ ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చిందండి, కొత్త చేంజ్ అనే చెప్పచ్చు. సో ఆ చేంజ్ ఏంటంటే, మీరు గనక చిల్డ్రన్ ఫండ్ ఆర్ రిటైర్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ఫండ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఎలాంటి సిప్స్ లంసమ్స్ తీసుకోకూడదని ఒక కొత్త న్యూస్ అయితే రిలీజ్ చేస్తుంది. అది రూల్ అని అనుకోవచ్చు. సో ఆ రూల్లో ఏంటంటే, ఓవర్లాపింగ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, లైక్ ప్రొఫైల్ ఓవర్లాపింగ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఒక సార్ట్ ఆఫ్ ఫోకస్డ్ ఉండాలని చెప్పి సెబీ ఈ 2 కేటగిరీ ఫండ్స్ని అయితే కంప్లీట్గా లైక్ డిజేబుల్ చేసిందని అనుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే, రిటైర్మెంట్ ఫండ్లో ఆర్ చిల్డ్రన్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఫండ్స్ కూడా ఏంటంటే రిలవెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అని తీసుకొని ప్రొఫైలింగ్ తీసుకున్న తర్వాత సిమిలర్ సెగ్మెంట్ ఆఫ్ పోర్షన్ అలొకేషన్ ఫండ్స్ని మూవ్ చేస్తారని చెప్పి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇది ఎప్పుడు చేశారంటే 26 ఫిబ్రవరి 2026 అప్పుడు చేశారు. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో కింద మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫుల్ లెంత్ అని. ఇన్ డీటెయిల్డ్గా ఏమేమి చేంజెస్ వస్తున్నాయి ఇంకా అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఆఫ్ డిస్కస్డ్, సెబీ ఈ రూల్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే, న్యూ ఎస్ఐపీస్ కానీ న్యూ లంసమ్స్ కానీ ఈ చిల్డ్రన్ రిలేటెడ్ ఫండ్స్లో కానీ లేకపోతే రిటైర్మెంట్స్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి అయితే లేదు. సో మనకి చిల్డ్రన్ రిలేటెడ్ ఫండ్స్, నెక్స్ట్ రిటైర్మెంట్ ఫండ్స్ కన్సిడర్ చేసినట్టయితే 15 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయండి డిఫరెంట్ ఫండ్ కంపెనీస్లో చిల్డ్రన్స్ ఫండ్స్ మీద. అండ్ 29 ఫండ్స్ అయితే రిటైర్మెంట్ ఫండ్కి ఇది ఉన్నాయి. అండ్ ఫండ్ కంపెనీస్లో ఇంకా మనకు వేరే అవుతాయి కాబట్టి ఓవరాల్గా 15 చిల్డ్రన్ రిలేటెడ్ ఫండ్స్ ఉంటే, చిల్డ్రన్ ఫండ్ రిలేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉంటే, తర్వాత వచ్చేసి మనకి 29 అయితే రిటైర్మెంట్ రిలేటెడ్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నిట్లో కూడా ఎస్ఐపి ఆర్ లంసమ్ తీసుకోవట్లేదు. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే దాంట్లో ఆ పర్టికులర్ ఫండ్ని ఆ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని అందులోకి అయితే మూవ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఫ్రీజ్ చేసేసారు, ఇన్వెస్ట్మెంట్స్ ఏవి తీసుకోవట్లేదు, అంటే కొత్తవి తీసుకోవట్లేదు, ఉన్న వాటిని మూవ్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి. సో మీరు చేసినట్టయితే మీ కన్సర్న్డ్ ఎంఎఫ్డీస్తో కానీ లేకపోతే మీరు బ్యాంక్లో చేసినట్టయితే కన్సర్న్ బ్యాంక్ పర్సన్ని మీట్ అయ్యి ఈ అప్డేట్ గురించి డీటెయిల్స్ అయితే తీసుకోండి. మీరు మూవ్ చేయాలనుకుంటే ఎలాంటి ఫండ్స్లోకి మూవ్ చేస్తున్నారు అనేది కూడా డీటెయిలింగ్ తీసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా రిలవెంట్ చేంజెస్ గురించి కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ప్లేలిస్ట్ ఉంది, మీరు దాన్ని చూసి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ అండి.